అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం రావడం జరిగిందండి. ఇక్కడ మన ఫీల్డ్లో మందు స్ప్రే చేయడం జరిగింది. అస్ఫా వాళ్ళ టెక్స్ట్ మందుని స్ప్రే చేసిన తర్వాత ఫీల్డ్ అయితే ఏ విధంగా ఉందని చూడటానికి రావడం జరిగింది. ఈరోజు తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో మనకి నరేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి నరేష్ రెడ్డి గారు. నమస్తే. ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. మీ యొక్క పూర్తి పేరు, అడ్రస్ మన రైతు సోదరుల కోసం తెలియజేయండి. నరేష్ రెడ్డి అండి, రెడ్డిగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. ఈ టెక్స్టన్ అనే మందు ఫస్ట్ ఏమో ఇప్పుడు 2 months పంట. ఫస్ట్ స్ప్రేయింగ్కి వచ్చేసరికి ఏమో నార్మల్ మందు కొట్టాము, కాన్ఫిడర్ అని. రెండోసారి స్ప్రేకి వచ్చేసరికి ఏమో టెక్స్టన్ అని చెప్పేసి మందు తీసుకొని కొట్టాము. ఏదైనా టెక్స్టైల్ మందు ఒకసారి చూపియండి, ఒకసారి బాటిల్ని మనం చూద్దాం ఒకసారి. ఈ టెక్స్టైల్ అనే మందు ఎకరానికి మీరు ఎంత స్ప్రే చేశారండి? ఎకరానికి 3 ఎకరాలకు వచ్చేసరికి బాటిల్నర. అంటే ఇది లీటర్ అయితే ఇంకొక హాఫ్. ఓకే, మొత్తం 2 ఎకరాలకు వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటాయి. దీంట్లో 2 ప్యాక్లు. ఈ 2 ఎకరాల్లో పత్తికి అయితే హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేయడం జరిగిందని మనతో తెలియజేయడం జరిగింది. ఒకసారి ఈ యొక్క టెక్స్టైల్ యొక్క పనితనం ఏ విధంగా పనిచేసింది, దీని యొక్క రిజల్ట్ని ఏ విధంగా ఉంది అనేది మన యొక్క రైతు సోదరులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. ఒకసారి దీని వల్ల మెతకదనం, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ, గనుపు తక్కువ, ఫ్లవరింగ్ ఎక్కువ, తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, ప్లస్ ఈ మెతకదనం కూడా బాగుంది అన్నిటి మీద. ఈ మందు కొట్టడం వల్ల రైతుకి మొత్తం ప్రయోజనం బాగుంది. ప్రతి పత్తి వేసిన రైతు ఈ మందు కొట్టచ్చా మీ అభిప్రాయం ప్రకారం? వెనక ముందు చూడాల్సిన పని లేదండి, నెంబర్ 1 కొట్టుకోవచ్చు. రైతు అయితే మనతో పాటుగా ఫుల్గా హ్యాపీగా అయితే ఉన్నారండి ఈ మందు స్ప్రే చేయడం వల్ల. టెక్స్టైల్ అనే మందు ఎకరానికి వచ్చేసి పావు లీటర్ 2 ప్యాక్లు ఉంటాయి. ఎకరానికి ఒక పావు లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా 9919 లేదా 1345 మందు స్ప్రే చేసుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. 5.5 ఫీట్లు 5.5 అడుగుల ఎత్తు అయితే మనకి పెరగడం జరిగింది. చూడండి ఈ యొక్క బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లవరింగ్ చూడండి ఏ విధంగా ఉందనేది. సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్రాంచెస్, సైడ్ బ్రాంచెస్ని చూడండి. దాదాపు ప్రతి ఒక్క మొక్కను కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. రైతు నరేష్ రెడ్డి గారు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత. అతని యొక్క మాటలో మనం విన్నాము ఏ విధంగా అయితే ఉందో అనేది. అది చూడండి అండి, రైతు అయితే మనకి ఏ విధంగా చూపిస్తున్నాడో ఈ యొక్క పత్తి పంటని. సుమారుగా మన నరేష్ రెడ్డి గారు 4.5 ఎకరాలు మనకి వేయటం అయితే జరిగిందని చెప్పాడు. ఈ పత్తికి ఇప్పటి వరకు 2 స్ప్రేయింగ్లు చేయడం జరిగింది. హైట్ అయితే చూసుకోండి, హైట్ ఏ విధంగా పెరిగిందన్నది. ఈ సంవత్సరం మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కర్నూలు, పల్నాడు, అటు ఆదోని ఆ ప్రాంతాల్లో మీరు చూసి ఉంటారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇది మన ప్రాంతం, ఇది తల్లాడ ప్రాంతం, రెడ్డిగూడెం గ్రామంలో అయితే చూడండి. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి ఫీల్డ్ని అయితే చూడలేదండి ఇప్పటి వరకు. ఈ విధంగా హైట్ అయితే పెరిగింది. ఈ టెక్స్టైల్ మందు అయితే చూడండి, ఈ టెక్స్టైల్ అనే మందు ఎకరానికి వచ్చేసి ఒక పావు లీటర్ అయితే ఉంటుంది. దీనివల్ల ఇది కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, ఇటువంటి పేనుబంక, జీడ, ఇవన్నీ అన్ని క్లియర్ అయ్యి చూడండి. గ్రోత్ అయితే ఏ విధంగా, ఎటువంటి మెతకడ గ్రోత్ అయితే. కొంతమంది మందులు కొట్టడం వల్ల చూడండి ఇట్లా గ్రోత్ ఏ విధంగా ఉందో, చెట్టు అయితే మెతకదల ఏ విధంగా ఉందో చూడండి. మీరు రైతు సోదరులు గమనించండి. ఇది మీరు ఫ్లవరింగ్ అయితే ఇప్పటివరకు సుమారుగా ఈ యొక్క పత్తి పంటలో ఈ చెట్టుకి అయితే సుమారుగా 200, 150 నుంచి 200 పూత అయితే ఇప్పటికే రావడం జరిగింది. ఈ విధంగా పూత రావడం వల్ల మీకు సుమారుగా ఇంతకుముందు లాస్ట్ ఇయర్కి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? దిగుబడి అంచనా ఏ విధంగా ఉండొచ్చు? దిగుబడి పెరుగుద్ది, కొద్దిగా ఆరుదల, అందదగ్గట్టు ఈ మందులు కూడా బాగా పనిచేశాయి. పోయినసారి 10 క్వింటాలు వస్తే ఈసారి 15 క్వింటాలు కూడా ఇంకెక్కువనే వచ్చే అవకాశం ఉంది. సుమారుగా అయితే మనతోనే రైతు ఏమని చెప్తున్నాడంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అసలు చూడండి ఏ విధంగా అయితే ఉందని అయితే ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంవత్సరం పత్తి అయితే మాకు చాలా ఆశాజనకంగా ఉందని చెప్తున్నారండి. ఈ ఎకరానికి వచ్చేసి సుమారు 15 నుంచి 20 క్వింటాలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటుండు. ఈ మంచి ఈ కాపుని సెట్ అయ్యే విధంగా న్యూట్రియన్స్ తో పాటు ఏదైనా స్ప్రే చేసుకుంటే ఇంకొక కాపు మళ్ళీ మీకు
మరొక వీడియో చేసే ప్రయత్నం చేద్దామండి. ఇదంతా కాపు సెట్ అయిన తర్వాత పూర్తిగా ప్రస్తుతం అయితే ఇది 60-65 రోజుల పంట అండి. ఒకసారి చూడండి, 60 నుంచి 65 రోజుల పంట అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ పత్తి పంట అయితే చాలా అద్భుతంగా పెరిగిందండి. మీరు మీ చుట్టుప్రక్కల ఇలాంటివి పత్తి పంటలు ఏమైనా ఉంటే మనకి కామెంట్లో తెలియజేయగలండి. ఇటువంటి మందుల గురించి మరింత సమాచారం గురించి మా యొక్క ఛానల్ని ఫాలో కాగలరు, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ మందు కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ తెలంగాణ ఆల్ ఇండియా వారికి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతామండి. ప్రస్తుతం మనకి ఖమ్మం, తల్లాడ ఎక్కడెక్కడ దొరుకుతుందో మీకు ఆ నెంబర్స్ కామెంట్ రూపంలో పెట్టడం జరుగుతుంది. మీరు ఆ నెంబర్ సంప్రదించి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క ఫుల్ వీడియో కోసం హ్యాపీ విలేజ్ షో నందు ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ నందు చూడగలరు. ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. ధన్యవాదాలు.